नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय ఓం నమః శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ విలేజ్ వేద. ఈ వీడియోలో మీకు నేను ఈ కార్తీక మాసంలోనే అతి పవిత్రంగా మనం పూజించే శివుని యొక్క ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అయితే చూపించాలనుకున్నాను. ఇది ఎక్కడో కాదు, అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ ఒప్పైపాలెం గ్రామం వద్ద గల దబ్బకొండ అనే ఒక క్షేత్రం దగ్గర వెలిసిన శ్రీ 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 ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రం యొక్క వింతలు విశేషాలు అయితే చాలా ఉన్నాయండి. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ క్షేత్రం గురించి చాలా గొప్పగా చెప్పడం అయితే జరిగింది. ప్రతి సోమవారం నాడు కూడా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటే శుభం కలుగుతుందని, అలాగే కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే ఈ క్షేత్రం చుట్టూ కూడా మారేడు దళాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ శివయ్య వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో చుట్టూ మారేడు దళాలైతే ఒక తోటలాగా ఎంతో అందంగా కనిపిస్తాయి మనకి. అలాగే ఇక్కడ ప్రతి సోమవారం కూడా భక్తులు ఎంతోమంది వచ్చి ఆ స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు అయితే తీసుకుంటుంటారు. వారు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి కాబట్టి అంత నమ్మకం అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఈ స్వామికి మీరందరూ ప్రోత్సహించి విరాళాలు సమర్పించి గుడి ఆలయాన్ని బాగా నిర్మించాలని కోరి ప్రార్థన. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. డబ్బమెట్టగా శివాలయం వెలిసింది. ప్రతి సోమవారం అభిషేకాలు అవి జరుగుతున్నాయి. యావన భక్తులు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా గుడి కడుతున్నారు. గుడికి కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఓం మేము ఇందుకు నుంచి వచ్చామండి. ఇక్కడ వెలిసారని తెలిసి గుడికి వచ్చాము. అనుకున్న కోరుకున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. ఈ శివాలయం అనేది గత 3 సంవత్సరాల చొప్పైపాలెం గ్రామం దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీలో ఘనంగా ఎన్నో ఉత్సవాలను కూడా నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వస్తుందండి. గత 3 సంవత్సరాలు కూడా ప్రతిసారి కూడా శివయ్య ఉత్సవాలు అనేది రంగరంగ వైభవంగా గ్రామస్తులు, అలాగే మా పురోహితులు భగవాన్ శర్మ గారు, మా కమిటీ సభ్యులు అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి దర్శించిన భక్తులందరికీ కూడా వాళ్ళ మనసులో ఏ కోరుకుంటే ఆ కోరిక కూడా తప్పకుండా కూడా నెరవేరుతుందని భక్తులందరూ కూడా గట్టి నమ్మకం అండి. ప్రతి శివరాత్రికి, అలాగే కార్తీక మాసాలు తర్వాత వచ్చి ప్రతి సోమవారం కూడా నిత్య సేవలు కూడా అందుకుంటూ మా భగవాన్ గారు చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమాలు ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఈ మాకు తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆలయం నిర్మించడానికి కూడా సహాయం చేశారండి. అలాగే మా ఆలయాన్ని నిర్మించడానికి కూడా దాతలు ఇంకా అందరూ కూడా ముందుకు వచ్చి మా ఆలయాన్ని నిర్మాణానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని, అలాగే మా శివాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ శివకృపకు ప్రాప్తులు అవుతారని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. విజ్ఞప్తి, మన దేవీపట్నం మండలంలో శరభవరం పంచాయతీలో చేరి ఉన్నటువంటి ఉప్పైపాలెం గ్రామంలో దబ్బకొండ మెట్ట దగ్గర ఆ యొక్క ఉమా రామలింగేశ్వరుడు అనేటువంటి స్వామివారు ఇక్కడ ఒక రాతిలో ఆ స్వామి ఒకరికి స్వప్నంలో కనపడి, ఇందుకూరు పేట గ్రామస్తులకి స్వప్నంలో కనిపించి ఆ స్వామివారు కనిపించి ఇక్కడ జరిగిందని చెప్పేసి నిలిచాడని చెప్పేసి మన ఉప్పైపాలెం గ్రామం ప్రజలకు చెప్తే వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ స్వామివారికి ఇది ఒక అరణ్యంలాగా ఉంటుంది, చుట్టూ కూడా తుప్పలతో మొలిచేసి, అప్పుడు వచ్చినప్పటికీ కనీసం 1.5 గజం మీటర్లో మనకి ఆ స్వామి కనిపించాడు అనమాట అండి. ఆ స్వామి ఎట్లా కనిపించాడు మనకంటే, ఇక్కడ ఉన్నటువంటి మారేడు దళాల చుట్టూ దాదాపు ఒక 100 వృక్షాలు ఉంటాయి. ఎటు చూసినా చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద మొక్క దగ్గర ఒక 100 వృక్షాలు ఉంటాయి అన్నమాట. చుట్టూ మారేడు దళాల్లో ఆ స్వామి వెలిశాడు. తదుపరి ఇక్కడ పారిజాత వృక్షాలు కూడా 2-3 వృక్షాలు ఉన్నాయండి. శుభ్రంగా మనం పందిరేసాం, కానీ లేని పక్షంలో అయిపోవడం అయితే ఆ పారిజాత వృక్షాలు కరెక్ట్గా ఆ యొక్క స్వయంభూ ఆ స్వామివారి యొక్క మీద పడుతున్నాయి అనమాట ఆ పారిజాత పుష్పాలు కూడాను. అందుకని ఆ దాదాపు 3 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ స్వామివారు వెలవడంతో ఇక్కడ వచ్చి
గ్రామంలో ఉండేటువంటి ప్రజలు, ఇతర మండలాల్లో ఉండేటువంటి ప్రజలు, ఈ పంచాయతీలో ఉన్న గ్రామం ప్రజలు అందరూ కూడా వచ్చి ఇక్కడికి ప్రతిరోజు పూజ చేసుకుంటున్నారు. కానీ ప్రతి సోమవారం కూడా అద్భుతంగా చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా దాదాపు 5-6 మండలాల మధ్యస్థంలో ఉన్నారన్నమాట. ఆ స్వామివారు వెలిశారు స్వయంభూగాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఈ 5-6 మండలాల మధ్యస్థులను మా శరభవరం పంచాయతీ కూడా, నేనే ఇందుకూరుపేట పంచాయతీ కూడా పురోహితుడిగా యాజ్ఞికం చేస్తున్నాడు. స్మార్త యాజ్ఞికం చేస్తున్నాను, స్మార్త పురోహితుడిని. అందుకంటే ప్రతి వారం కూడా విడవకుండా భక్తులకు అందుబాటులో ఉదయమే 6:30-7 అవ్వకుండా ఇక్కడికి వచ్చేసి ఆ స్వామివారికి అభిషేకాలు చేయించడం, పంచాభిషేకాలు చేయించడం, తర్వాత సోమవారం ఇప్పుడు ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేయించడం. కార్తీక మాసంలో అద్భుతంగా భక్తులు వచ్చి ప్రతి సోమవారం కూడా ఆ భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కాస్తంత ఈ పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారండి. వాళ్ళ పూజ ఫలితమో ఆ స్వామి ఫలితమో తెలియదు, కానీ ఆ స్వామి 3వ సంవత్సరంలో అడుగు పెట్టేటప్పటికి ఆ స్వామి ఆలయ నిర్మాణానికి ఒక ప్రారంభం అయిందనమాట అండి. గవర్నమెంట్ వారితోటి మనకి బోరు కూడా గవర్నమెంట్ వారే కొట్టించారు. బోరు కూడా గవర్నమెంట్ వారే ఇక్కడ మనకి కొట్టించారనమాట అండి. ఇక్కడ నీళ్లకు లోటు లేదు, పర్వతం పక్కన బోరు చూసారా, వాటర్కి అద్భుతం అనమాట. ఎందుకంటే ఎక్కడో పొలాల్లో కొట్టిందా ఉన్నా నీరు పట్టలేదు, పర్వతం పక్కనే మనకు బోరు నిర్మిస్తే ఆ వాటర్ పడింది చూసారా. నీరు ఎప్పుడైతే పడిందో గంగమ్మ ఎక్కడ ఉంటుంది, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క పైన ఉంటుంది అనమాట గంగమ్మ. ఎప్పుడైతే ఆ గంగాదేవి అనుగ్రహం మనకు కలిగిందో, అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కలిగిందో, అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే అనమాట అండి. అని ఆ స్వామివారికి ముందు గంగ పాదాల దగ్గరికి వచ్చిందనమాట అండి. అప్పుడు ఈ లోపల గ్రామస్తులందరూ కూడా ఏం చేశారంటే, ఇక్కడ దారి లేదు, ఆ దారి రహదారికి గ్రామస్తుల పంచాయతీల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ దారి ఏర్పాటు చేశారు. ఇక్కడ మట్టి రోడ్డు పోసారనమాట. భక్తులకు ఇబ్బంది లేకుండా, బళ్ళు కొంచెం దూరంగా ఉంది కదా, రావడానికి ఇబ్బంది లేకుండా, కార్లు రావడానికి ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మించారనమాట అండి. ఇంకా ఆ రోడ్డు నిర్మించిన దగ్గర నుంచి కూడా ఉత్తర రోజుల్లో కూడా ఇక్కడ ప్రత్యేకించి ఒక పర్యాటక కేంద్రంగా అందరూ వచ్చి భక్తులు తాగిడికి ఆ స్వామివారు దర్శించుకుంటున్నారు, వెడుతున్నారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయండి. ఈ విధంగా నెరవేరుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నామండి, ఇక్కడ ఆలయం ఎప్పుడైతే గవర్నమెంట్ వారు మనకి నిర్మాణం చేస్తానన్నారో, ఇక్కడ దాదాపు ఇక్కడ ముగ్గు వేసి పని కూడా ప్రారంభించేశారండి. మనకి ఇక్కడ పునాదులు కూడా తీసేశారు. అందుకని ఇక్కడికి వచ్చేటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రతి ఊరు కూడా మేము వెళ్ళి చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. ఆ స్వామి యొక్క ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం వారే కాకుండా మన ప్రజలు కూడా కొంత నిర్మాణం చేసుకుంటే ఇంకా ఆలయం కూడా కాస్త డెవలప్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవడానికి, ఇక్కడ ఉండడానికి అది కూడా బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే ఒక మనకి ఆలయం నిర్మాణం అయితే ఇంకా భక్తులు ఎక్కువగా వస్తారు. ఇంకా ఏం నిర్మాణం లేదు అంటే మాది చిన్న గ్రామం అనమాట. శరభవరం పంచాయతీలో ఉప్పైపాలెం అనేటువంటి గ్రామం, ఒక 50 కుటుంబాలు, 50 ఇళ్ళు, 60 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు నిశ్చయుడు రావడం, శరభవరం పంచాయతీ వాళ్ళు సహకరించడం, అందరూ సహకరించడం ఈ ఆలయ నిర్మాణానికి ఇప్పుడు దాకా జరుగుతుందంటే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా రావడం. ఉప్పైపాలెం గ్రామస్తులు కమిటీ వారు వేశారు దీనికి. ఆ కమిటీ వారు అన్ని వేళలా కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటున్నారనమాట అండి. ఇక్కడ శుభ్రం చేయించడం, కార్తీక మాసం రావడంతో అన్ని శుభ్రం చేయించడం, ఏమీ లోటు లేకుండా అందరూ వాళ్ళు నలుగురు కుర్రాళ్ళు కూడా ఇక్కడ ఉండి కనీసం వారం కొంత అందరూ రాకపోయినా కొంతమంది ఉండి ఇక్కడ మనకి పూజా కార్యక్రమాలకు వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళు జరిపిస్తున్నారన్నమాట కమిటీ వారు, ఉప్పైపాలెం కమిటీ వారు. అందుకని ఈ ఆలయ నిర్మాణానికి మన ప్రజలందరూ కూడా తోడ్పడి ఎవరికి తోచిన సాయం కూడా వాళ్ళు చేసి ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడానికి దోహదపడాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నామండి. నా పేరు భగవాన్ శర్మ, పురోహితులు. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ శంభో. శరభవరం అండి, ఉప్పైపాలెం దబ్బమెట్టగాడ శివుడిని ఇచ్చాడండి. మేము కనుక్కున్న పనులు నెరవేరుతున్నాయండి. ప్రతి సోమవారం పూజకు వస్తున్నారండి. ఓం నమః శివాయ. ఈ స్వామివారి యొక్క విశిష్టతను, అలాగే భక్తుల కోరిక మేరకు ఇక్కడ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారండి. భక్తి శ్రద్ధలతో ఎవరైతే నిష్టగా ప్రతి సోమవారం కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకుని మనసులో ఉన్న కోరికలన్నీ కూడా కోరుకుంటే తప్పక నెరవేరుతున్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ స్వామి తీరుస్తాడు. ఎవరైతే నిష్టగా భక్తితో ప్రతి సోమవారం వస్తున్నారో అంతా శుభమే జరుగుతుంది వాళ్ళకి. మీరు కూడా రండి, విచ్చేయండి, ఈ స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకుని మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.